దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఈ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా కూటానికి అధ్యక్షత వహించినటువంటి మన సంఘ అధ్యక్షులు విలియం పీటర్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన సంఘ కాపరి గారు నోబెల్ రాయ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కూడిన పెద్దలకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి విశేషంగా ఈ కూటమును ఏర్పాటు చేసినటువంటి కుటుంబస్తులకు, కంచర్ల జాన్సన్ గారి కుటుంబానికి, అలాగే అర్జున్ గారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు జాన్సన్ గారిని అనాథవరం పోస్ట్ ఆఫీస్లో మేబీ 10-12 ఏళ్ల క్రితం చూశాను. అప్పుడు నేను అక్కడ ఆర్డీ కట్టడానికి వెళ్ళేవాడిని. నేను పెద్ద మీసాలు వేసుకుంటే ఎవరైనా ఇలా ఉన్నాడు అనుకున్నాను. నాకు తెలియదు అప్పుడు. ఈయన క్రైస్తవుడు అని తెలియదు, ఈయన ఎవరో తెలియదు, ఎవరో అనుకున్నంత హైట్గా ఉండి ఆ పైన ఉండేది ఆ పోస్ట్ ఆఫీస్. వెళ్ళి కట్టేసి వచ్చేసేవాడిని నాకు ఉద్యోగం వచ్చిన కొత్త తర్వాత నేను తొమ్మలపల్లి సంఘం మోజస్ గారి ద్వారా మిలిటరీ కాలనీకి 2-3 సార్లు వెళ్ళాను. అక్కడ వీరి ఇల్లు అని చెప్పారు కానీ నాకు తెలియదు. కంచర్లు అంటే నేను ఏదో అనుకున్నాను, వేరే అనుకున్నాను. సరే, ఆ తర్వాత ఒక 6-7 సంవత్సరాలకు ముందు నేను వచ్చి కూర్చుని వాక్యం వెళుతున్నాను. ఒక రోజున సుధా ఇద్దరు ఎవరో నాకు తెలియట్లేదు. నేను బండికి వచ్చేటప్పుడు పరిగెత్తుకొచ్చాను. వచ్చేసారి మీరు ఇంగ్లీష్ చెప్తారంట కదా బాగా, మేము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు, మాకు ఇంగ్లీష్ చెప్పాలండి అన్నారు. సరే అమ్మ అన్నాను కానీ ఆ తర్వాత లేదు. ఆ తర్వాత మరలా ఒకసారి అర్జున్ గారు కలిసి నా నంబర్ తీసుకున్నారు. సార్ నేను ఇలా కాలేజీలో పనిచేస్తున్నానండి, నాకు కొంచెం కమ్యూనికేషన్ రావాలి, నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను, నేను వస్తాను సార్ అంటే, సరే బాబు మరి కొంతమందికి చెప్తున్నాను అప్పుడప్పుడు, ప్రస్తుతానికి చెప్పడం లేదు, సరే చెప్తానులే ఇంకా 2-3 ఉంటా అన్నప్పటికీ మొత్తం మీద నన్ను పదే అడగడం. తర్వాత ఠానే వెంక నుంచి ఒక అబ్బాయి ఈయన కలిసి ఒక 2-3 నెలలు వచ్చినట్టు గుర్తు నాకు. ఆ తరువాత నేను అప్పుడు వాళ్ళతో వాకింగ్ కూడా మాట్లాడుతుండేవాళ్ళం క్లాస్తో పాటుగా. ఆ తర్వాత నేను చూసింది ఏంటంటే సంఘంలో మంచి స్థానాన్ని ఇచ్చారు దేవుడు వారిని. మరి వారికి ఉన్నటువంటి మంచి పరిస్థితిని బట్టి, మంచి మనసును బట్టి వారి ఇరువురిని కూడా సంఘంలో మరి ఒకరినేమో చిన్నపిల్లలకు బోధించడానికి, ఒకనేమో యవనస్తులకు బోధించడానికి వారి ఇరువురిని ఏర్పాటు చేశారు. అందరి బట్టి చాలా సంతోషిస్తున్నాం. తర్వాత ఒక మాట చెప్పారు, సార్ మేము ఇలా ట్యూషన్ పెడదాం అనుకుంటున్నామండి, పెడుతున్నాం, ఎలా ఉంటుందని అడిగారు. అప్పట్లో బాగానే ఉంటుంది బాబు, మరి జాగ్రత్తగా చూసుకుంటే చాలా బాగుంటుంది, చాలా పేషెన్స్ ఉండాలి, వాళ్ళు మన మీద తోలేస్తారు, చాలాసేపు ఇక్కడ కూర్చోబెట్టి రాయించాలి, అవి చేయాలంటే నేను ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు ఆ మాటలే వినబడుతుంటాయి. పిల్లలు బోడు మంది ఉంటారు. సరే, చాలా సంతోషం. మరి దేవుడు ఆ రీతిగా వారిని ఒక మంచి స్థితిలోకి తెచ్చాడని నమ్ముతున్నాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చిన్న ట్యూషన్ సెంటర్ ప్రారంభించాడు చాలా సంవత్సరాల క్రితం. ఆ తరువాత ఇందాక మన సంఘ అధ్యక్షులు చెప్పినట్లుగా ఒక కాంపిటేటివ్ సంస్థ స్థాపించాడు. తరువాత ఇప్పుడు ఒక యూనివర్సిటీని స్థాపించేశాడు. ఆయన ఒక పెద్ద యూనివర్సిటీ అయిపోయింది, కొన్ని కోట్ల రూపాయలకి అధిపతి అయిపోయాడు. కాబట్టి ఏదైనా చిన్నగా ప్రారంభించింది ఒకనొక రోజున గొప్పదైపోతుంది. వీ డు నాట్ నో గాడ్స్ ప్లాన్స్ ఫర్ అస్. దేవుడు మన పట్ల ఉన్నటువంటి తలంపులు మనకు తెలియదు. ఆయన ఏ ఆలోచన కలిగి ఉన్నది మనం అనుకుంటాం, మనం ఇవాళకు ఆలోచిస్తాం. గాడ్ సీస్ ద ఫ్యూచర్. దేవుడు భవిష్యత్తును చూస్తాడు, దానిని బట్టి మనం ప్రిపేర్ చేస్తాడు. మనకు తెలియదు భవిష్యత్తులో ఏం జరగబోతుందో. ఏమో కాలేజీ పెట్టొచ్చేమో, వీ డు నాట్ నో. చిన్నగా ప్రారంభించింది నమ్మకంగా ఉంటే దేవుడు అత్యధికంగా చేస్తాడు. ఇవాళ ఉదయాన మన సహోదరి రత్నకుమార్ గారు మనకు ఒక వాక్యం పెట్టారు. మీరు ఎంతమంది గుర్తుందో చెప్పండి ఎవరైనా. మన గ్రూపులో ఒక వాక్యం పెట్టారు, అది దేవుడు అబ్రహాముతో పలికిన మాట. అబ్రహామా, ఫియర్ నాట్, భయపడద్దు, నేను నీకు కేడెమునై ఉన్నాను, నిన్ను అత్యధికంగా వృద్ధి చేస్తాను అనే మాట ఆదికాండం 15వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని పెట్టారు. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడు చాలాసార్లు మనం భయపడతాం, ఈ లోక పరిస్థితులను చూసి, చుట్టూ ఉన్న వాటిని చూసి భయపడతాం. యేసు ప్రభు దగ్గర ఉన్న పేతురే భయపడ్డాడు. నేను నడిచి వస్తే అతను ప్రభు అని అడిగేసిన వాడు దిగి 2-3 అడుగులు వేసినప్పటికీ హీ బిగాన్ టు డౌన్, మునిగిపోవడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే భయము.
అంచేత మనకి భయం అనేది దేనికి భయపడకూడదు. దేవుడు తప్పనిసరిగా మనం ఏం చేస్తాడంటే వృద్ధి చేస్తాడు. సరే వాక్యంలోకి వెళదాం. చూడండి, ఇర్మియా గ్రంథము, బైబిల్ ఉన్నవారు తెరవండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7-8 వచనాలు. 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథము, బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 17 verse 7-8. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఈ మాటలు ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియాని ఏమంటారంటే విలపించే ప్రవక్త అంటారు. ఇశ్రాయేలు గురించి ఎంతగానో విలపించాడు. ఈ 17వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి చాలా మాటలు రాస్తూ 7వ వచనంలో యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. ఆ ధన్యత ఎలా కలుగుతుంది అని అంటే దేవుడు వానికి ఆశ్రయంగా ఉంటాడు. అప్పుడు వాడు ఎలా ఉంటాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల వారను వేళ్ళు తన్నుతుంది. అయితే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే భౌతికమైనటువంటి దానిని దేనిని కోరుకోవడం లేదు. మనం తినే ఆహార పదార్థాలను కానీ మనం ధరించే వస్త్రాలను కానీ వీటిని చూడడం లేదు. దేవుడు ఏం చూస్తాడంటే హృదయాన్ని చూస్తాడు. అందుకని యోబు స్నేహితుడు ఒక ఆయన వచ్చి యోబు గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందో చూడండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును. ఈ లోకంలో సమాధానం కలగాలనంటే దేవునితో సహవాసం చేయాలి, ఆయనతో కలిసి జీవించాలి. బైబిల్లో ఉన్న దేవుడు ఎప్పుడు కోరుకున్నది ఏంటో తెలుసా? ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఈ సహవాసం అనేది ఎప్పుడూ కావాలి, అప్పుడప్పుడు కాదు. ఎప్పుడు ఆయనతో సహవాసం చేయాలి. అలా చేస్తే మనకు మొట్టమొదటి కలిగే లాభం ఏంటో తెలుసా? సమాధానం కలుగుతుంది. చాలామంది అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకుంటే బాగా డబ్బు వస్తుందేమో, ఆస్తిపాస్తులు వస్తాయేమో, బిల్డింగులు కట్టుకొచ్చేమో, కార్లు కొనుక్కొచ్చేమో అనుకుంటారు. అది ఒక వైపు. కానీ వాటికంటే మించింది ఏంటంటే దేవుడు మనకిచ్చేటువంటిది ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది. రెండవది నీకు మేలు కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుంది చెప్పండి? మేలు కలుగుతుంది. మొట్టమొదటి సమాధానం ఉంటుంది, రెండవది మేలు కలుగుతుంది. 22వ వచనం, నీవు ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. దేవుని యొక్క నోటి ఉపదేశాన్ని ఏం చేయాలంటే అవలంబించాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆయనకి బారింగ్ లేదు. వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు పిల్లలు, లేకపోతే వీళ్ళు ధనవంతులు, అలాంటిది ఏం లేదు. ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబిస్తారో వాళ్ళని ఆయన ఏం చేస్తాడంటే దీవిస్తాడు. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ఆ మాటలు ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? హృదయంలో ఉంచుకోవాలి. దేవుని మాటలను హృదయాల్లో ఉంచుకోవాలి. హృదయంలో ఉంచుకోవాలంటే ఆ మాటలు పదే పదే మనం తలపోయాలి. పదే పదే ఎప్పుడైతే అంటున్నామో అది హృదయంలో ఉండిపోతుంది. తర్వాత 23వ వచనంలో సర్వశక్తుని వైపు నీవు తిరిగినడలా నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినలా నీవు అభివృద్ధి పొందేదవు. ప్రతి మానవుడు ఈ లోకంలో అభివృద్ధి పొందాలని కోరుకుంటాడు. పుట్టిన ప్రతి వాళ్ళు కూడా నేను గొప్పవాడిని అవ్వాలి, నేను ఉన్నతంగా అవ్వాలి, నేను అందరికంటే గొప్పవాడిగా ఉండాలి అని అందరూ అనుకుంటారు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు నీ గుడారములో నుంచి దుర్మార్గతను దూరంగా తొలగించేయాలి. ఏమిటండి దుర్మార్గం అంటుండ చాలాసార్లు మనం దుర్మార్గం అనే మాట వాడుతుంటాం. ఏంటి దుర్మార్గం అంటే? దుర్మార్గం అంటే చెడ్డ మార్గం. ఎక్కడి నుంచి వస్తుంది చెడ్డ మార్గం? ఎక్కడన్నా షాపుల్లో దొరుకుతుందా? బయట నుంచి వస్తుందా? బైబిల్ ప్రకారంగా దుర్మార్గత అనేది ఇట్స్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్. బయట నుంచి రావడం లేదంట. యేసు ప్రభు వారు ఒకసారి ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఈ దుర్మార్గం ఎక్కడి నుంచి వస్తుందో
ఆయన జ్ఞాపకం చేశాడు. చూడండి, మార్కు సువార్త, బైబిల్ ఉన్నవారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ దుర్మార్గత లేక చెడు అనేటువంటిది ఎక్కడి నుంచి వెళుతున్నాయి చూడండి. 7వ అధ్యాయము 20వ వచనం, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వినండి, ఎవరైనా సరే బ్రతుకున్న ప్రతి వాళ్ళకి మనుషుల హృదయములో నుంచి ఇవి బయటకు వెళతాయంట. ఏంటి? మొట్టమొదటిది మనుషుల హృదయం నుంచి బయటకు వెళ్ళేది దురాలోచనలు. నేను ఉదయాన్ని కూడా మా స్కూల్లో పిల్లలతో మాట్లాడుతూ, అలాగే నిన్న కొంతమందితో టీచర్స్తో కూడా మాట్లాడుతూ ఈ మాట చెప్పాను. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మ్యాన్ కెనాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. మనుషుడు రొట్టె మాత్రం వలన జీవించడు. మీకు తెలుసో లేదో, మన జీవితంలో 90% మన ఆలోచన బట్టి బ్రతుకుతున్నాం. తిండిని బట్టి కాదు, మన ఆలోచన బట్టే మనం బ్రతుకుతున్నాం. ఏం ఆలోచిస్తున్నామో దాన్ని బట్టే బ్రతుకుతున్నాం. అందుకనే యోబే అంటాడు అనుకుంటా, నేను దేని గురించి భయపడుతున్నానో అదే నాకు సంభవిస్తుంది, అదే నాకు జరుగుతుంది. ఎక్కువ సార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం నిద్రపోతున్నా, మేలుకుని ఉన్నా, రెండెప్పుడు పనిచేస్తూ ఉంటాయి. అది ఒకటేంటో తెలుసా? మానవ హృదయము, రెండవది మానవ మెదడు. ఈ రెండు ఎప్పుడు పనిచేస్తుంటాయి. మిగతా అన్ని కళ్ళు ఉన్నాయనుకోండి నిద్రపోయినప్పుడు పనిచేయు, చెవులు ఉన్నాయనుకోండి అప్పుడప్పుడు పనిచేస్తాయి. కానీ హృదయము, మెదడు ఎప్పుడూ పనిచేస్తుంటాయి. కాబట్టి ఆలోచనలు మొట్టమొదటిది హృదయం నుంచి వచ్చేది ఏంటంటే ఆలోచనలు. ఈ దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే హృదయం నుంచి వస్తున్నాయి. అందుకని బైబిల్ ఉన్నటువంటి దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసా? నీ హృదయంలోంచి దురాలోచనలు దూరం పెట్టుకోవాలి, దూరంగా పాడవేయాలి. నీ గుడారముల నుంచి దుర్మార్గతను దూరంగా తొలగించాలి. ఈ దినాన మానవుడికి ఏదైనా కొనగలడు, ఏదైనా చేయగలడు, కానీ ఈ దుర్మార్గతను మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాడు. ఇది దుర్మార్గతని తెలియడం లేదు. అలా తెలియజేసిన వాడు ఎవరంటే బైబిల్లో ఉన్న దేవుడు మాత్రమే. ఎందుకో తెలుసా? హృదయ అంతరింద్రియములను కలుగు చేసినటువంటి దేవుడు. అందుకే ఇందాక చదివినటువంటి మాటలో ఇర్మియా గ్రంథంలోనే ఇందాక చదివిన అధ్యాయంలోనే కింద ఒక మాట ఉన్నది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. ఈ శరీరం అంతటిలో ఒక వ్యాధి కలిగినటువంటి స్థానం ఉంది. అదేంటో తెలుసా? మానవ హృదయం. దేవుడు మానవ హృదయాన్ని చేసినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ హృదయంలో ఆయన ఉండాలని చేసుకున్నాడు. ఆ హృదయంలో దేవుడు ఉండాలని కోరుకున్నాడు. కానీ మనిషి ఏం చేశాడు తెలుసా? తన సొంత వృత్తిని బట్టి, సొంత ఆలోచన బట్టి చెడ్డ ఆలోచనలు తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. చాలాసార్లు దేవుని మీద దురాలోచన చేస్తాం, మనుషుల మీద దురాలోచనలు చేస్తాం, కొన్నిసార్లు మన మీదే మనం దురాలోచన చేసుకుంటాం. కాబట్టి ఈ మొట్టమొదటిది హృదయంలోంచి వెళ్ళేది ఏంటో తెలుసా? దురాలోచనలు. వీటిని దూరంగా తొలగించాలి. అక్కడ చాలా మాటలు ఉన్నాయి, నేను అన్ని చదివించట్లేదు, కానీ ఇంచుమించుగా 13 క్వాలిటీస్ ఉన్నాయి. 13 రకాలైనటువంటివి మానవ హృదయం నుంచి వస్తాయి. మొట్టమొదటిది ఏమో దురాలోచన, రెండవది జారత్వములు, మూడవది దొంగతనములు. ఈ మొబైల్ తయారు చేసేటప్పుడు దీన్ని మొట్టమొదటి తయారు చేసింది ఎవరంటే డాక్టర్ మార్టిన్ కూపర్ అనే ఆయన, మోటరోలా కంపెనీకి చెందినటువంటి ఆయన ఈ మొబైల్ తయారు చేశాడు. దీన్ని తయారు చేయక ముందు అది ఎక్కడుందో తెలుసా? ఇట్ వాజ్ ఇన్ హిజ్ మైండ్. ఎక్కడుంది చెప్పండి? అది ఆలోచనలో ఉంది. అందుకని కీర్తనకారుడు దావీదు అంటాడు, నాకు ఆలోచనను, నాకు మార్గమును నువ్వే చూపిస్తావు. నాకు మార్గమును, ఉపదేశమును, ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గమును, ఉపదేశమును, ఆలోచన అనుగ్రహించి, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపిక పాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపిక పాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను,
ఆలోచనను కృపను చూపించే దేవుడు, ఆలోచనను ఉపదేశము చేసేవాడు. ఎప్పుడు ఆలోచన ఉపదేశం చేస్తాడనంటే ఆయనను ఆశ్రయించినప్పుడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఆయన వారికి ఉపదేశాన్ని చేస్తాడు. వారిలో దురాలోచనలు తొలగిస్తాడు, వారిలో ఉన్న దొంగతనం బుద్ధిని తొలగిస్తాడు. అలాగే నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఈ 13 రకాలైనటువంటివన్నీ ఎక్కడి నుంచి వస్తున్నా తెలుసా? ఏ సూపర్ మార్కెట్లోనూ దొరకదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఇది మనం కూడా పెట్టుకుని తిరుగుతున్నాం అలాగా. ఇవన్నీ నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభు వారు చెప్తారు. ఇవన్నీ మనుషుని లోపల నుంచి వచ్చి, చూడండి 20 వచనం, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. మొట్టమొదటిది దురాలోచనలు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు 75 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పిలిచాడు. అతను పిలిచినాడు, ఇదిగో నేను నిన్ను పిలుస్తున్నాను, నిన్ను గొప్పగా చేస్తాను, నేను చెప్పినట్లు నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళన్నాడు. రెండో మాట మాట్లాడకుండా దేవుడు ఏదైతే చెప్పాడో అలాగ తనున్న ప్రాంతాన్ని నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వాగ్దానం చేసినట్లుగా 99 ఏళ్ల వయసు అప్పుడు ఆయనను దేవుడు అత్యధికంగా వృద్ధి చేశాడు. ఆ 99 ఏళ్ల వయసు అప్పుడు ఆ వ్యక్తితో ఏం చెప్తున్నాడో తెలుసా దేవుడు? ఇదిగో అబ్రామా, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా నువ్వు, బీ బ్లేమ్లెస్ ఇన్ మై ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండాలి. దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండాలనంటే మొట్టమొదటి మన హృదయాన్ని కాపాడుకోవాలి. చాలా కాలం క్రితం ఒక ఆయన, ఒక కుటుంబము, భార్య భర్తలు ఇద్దరు ముసలి వాళ్ళు ఎలా ఉన్నారంటే మనకలాగా మంచి బట్టలు వేసుకోలేదు, మామూలు బట్టలు వేసుకుని వెళ్ళారు. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కలవడానికి వెళ్ళారు. వాడు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ అబ్బాయి కాలేజీలో చదువుకునేవాడు, ఆ యూనివర్సిటీలో చదువుకునేవాడు. అతను చనిపోయాడు ఒక యాక్సిడెంట్లో. చనిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత అతని జ్ఞాపకార్థంగా ఏదన్నా ఒక చిన్నది కట్టిద్దామని వెళితే అతనికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు భార్య భర్తలిద్దరికి. సాయంకాలం వరకు అలా కూర్చోబెట్టారు. కనీసం వాళ్ళకి ఏమి ఆఫర్ చేయలేదు. అక్కడికి వెళ్ళడం, ఆ నీళ్లు తీసుకోవడం, తాగడం, అలా కూర్చునడం. సాయంకాలం అయిపోతుంది. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? మనమైతే ఏం చేద్దాం? నువ్వెంత, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. కానీ ఆ ఇద్దరు వృద్ధ దంపతులు కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది వైస్ ఛాన్సలర్. చూద్దాం ఆయన ఏం చేస్తాడని. సాయంకాలం 5 అయిపోయిందంట. ఇంకా ఆయన తాడు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. గబగబ వెళ్ళి ఆ సెక్రటరీని పిలిచారంట. బాబు, మేము ఉదయాన్నే వచ్చి ఇక్కడే కూర్చున్నాం, మాకేం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే, సరే మళ్ళీ చెప్పినాడు, రండి అన్నాడు లోపలికి. చివరికి ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చాడంట. వెళ్ళి ఇద్దరు కూర్చున్నారు. అలాగ ఆయన కర్ర వేసుకుని ఉన్నాడు. ఇలా కూర్చున్నప్పుడు ఏంటి మీరు వచ్చిన పని అన్నారు. ఏమి లేదండి, మా అబ్బాయి ఇక్కడ చదువుకున్నాడు, ఇలా అయింది, ఇతని పేరున ఏదో బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామంట. బిల్డింగ్ కడతారా? మీరు ఏం చేయలేరు, కానీ ఓ చిన్న గంట ఏదో కొని వెళ్ళిపోండి అన్నాడు. ఆ రోజులు గంట ఉండేది, ఇప్పటిలాగా ఎలక్ట్రానిక్స్ లేవు కాబట్టి. ఓ బెల్ల కొని వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు మొక్కలు చూసుకుని అన్నారంట. ఆయన అన్నాడు, ఈ యూనివర్సిటీ కట్టడానికి ఎంత అయింది అన్నాడు. మీకు అసలు జ్ఞానం ఉందా, తెలివి ఉందా, పిచ్చోళ్ళు అయ్యండి, దీనికి కొన్ని వేల కోట్ల రూపాయలు అయింది అన్నారు. సరే అయితే మేము ఇంతకంటే మంచి యూనివర్సిటీ కడతామని వాళ్ళిద్దరు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ తరువాత వారు ప్రణాళిక వేసుకుని గొప్ప యూనివర్సిటీ కట్టారు. ప్రపంచంలో టాప్ 10 యూనివర్సిటీలో అది ఒకటి. అదేంటో తెలుసా? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. వాళ్ళ అబ్బాయి పేరు స్టాన్ఫర్డ్. ఆ కుర్రాడు పేరున ఆ యూనివర్సిటీ కట్టారు. వాళ్ళ హృదయంలో ఏం లేదు చెప్పండి? దురాలోచన లేదు, అతని మీద కోపగించుకోలేదు. ఏంటి మేము ఇంత గొప్పోళ్ళం కదా, మమ్మల్ని ఏంటి వీడు ఎలా చూశాడు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దెన్ నెవర్ థాట్ ఆఫ్ దాట్. వాళ్ళు అలా హంబుల్గా ఉన్నారు. అందుకని బైబిల్ చెప్తుంది, జ్ఞానుని సొలొమోను అంటాడు, ఘనతకు ముందు వినయం ఉంటుంది. దేవుడు ఒకరిని హెచ్చించాలంటే మొట్టమొదటి కావాల్సింది ఏంటి తెలుసా? ఆయన కోరుకునే క్వాలిటీ ఏంటి తెలుసా? వినయ మనస్కుల దగ్గర ఆయన ఏం చేస్తాడు? నివసిస్తాడు. వినయమైనటువంటి మనసు కావాలి. ఈ దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే మానవ హృదయం నుంచి వస్తాయి. అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము ఎప్పుడు కూడా గర్వపడలేదు. అబ్రహాం ఎప్పుడు దేవునికి అవిధేయత చూపించలేదు. అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడిగా జీవించాడు. అందుకని ఈ దినాన ప్రపంచంలో ఇంచుమించు 3 వంతుల జనానికి అబ్రహాం ఈజ్ అ ఫాదర్. తెలుసా మీకు? 3 వంతుల జనానికి 700 కోట్ల మంది ఉంటే ఇంచుమించుగా 500 కోట్ల మందికి అబ్రహామే తండ్రి, యూదులకు తండ్రి.
క్రైస్తవులకు తండ్రి, వాళ్ళకు కూడా తండ్రి, ముగ్గురికి తండ్రి. ఆయన అంత గొప్పగా చేశాడు. ఎవరిని? ఎందుకు పనికిరానటువంటి. ఏం చూశాడు అబ్రహాములో దేవుడు అని అంటే, అబ్రహాము యొక్క నమ్మకత్వాన్ని, అబ్రహాము లోబడ్డాన్ని వాగ్దానం చేశాడు. అబ్రహమా, ఇస్రాయేలు వంతు చేస్తాను, నేను ఆకాశ నక్షత్రం వల్ల చేస్తానన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని తూచా తప్పని అబ్రహాం ఏం చేశాడు? పాటించాడు. ఏమీ లేవు, మనకలా చదువుకున్న బైబిల్ లేదు. చూడండి, అక్కడ చక్కని మాట రాశారు. అండ్ గాడ్ ఈస్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేస్ అబౌండ్ టు యూ, సో దట్ హ్యావింగ్ ఆల్ సఫిషియన్సీ ఇన్ ఆల్ థింగ్స్ అట్ ఆల్ టైమ్స్ యు మే అబౌండ్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్స్. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి, మరియు దేవుడు మీకు సమస్త కృపను సమృద్ధిగా కలిగించగలడు, తద్వారా మీరు అన్ని విషయాల్లో సమృద్ధిని కలిగి ఉంటారు, మీరు ప్రతి మంచి పనిలో సమృద్ధిగా ఉంటారు. ఈ చదువుతాం కానీ మనం, మరి అబ్రహాంకి చదువుకున్న బైబిల్ లేదే రోజుల్లో. మరి ఏం విన్నాడు? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట మీద నమ్మకం ఉంచాడు. కాబట్టి దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? అబ్రహామా, నువ్వు భయపడకము, నీ 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 అత్యధికంగా నీ కేడమునై ఉన్నాను, నేను బహుగా దీవిస్తానన్నాడు. అచ్చుగా అలాగే చేశాడు. ఈ రోజున ప్రపంచం ఉన్నంత వరకు కూడా అబ్రహాము లేకుండా ఏమి చేయలేం. అబ్రహాము మూల పురుషుడు. ఈ మూడు ప్రధానమైనటువంటి వాటికి మూల పురుషుడు ఎవరంటే అబ్రహాము. అబ్రహాము దేవుని హృదయంలో, దేవుని దృష్టిలో మంచి స్థానాన్ని సంపాదించాడు. దేవుడు అబ్రహాంకి ఏం బిరుదు ఇచ్చాడు తెలుసా? ఎవరని చెప్తారు? అబ్రహాంకి దేవుడు ఏం బిరుదు ఇచ్చాడు? విశ్వాసులకు తండ్రి. ఇంకొక బిరుదు ఇచ్చాడు, మై ఫ్రెండ్. అబ్రహాం ఎవరు చెప్పండి? దేవునికి స్నేహితుడు. మనకు ఒక ముఖ్యమంత్రి గారో, ఒక ప్రధానమంత్రి గారో, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవడం మనం గర్వంగా చెప్పుకుంటాం. బట్ గాడ్ హిమ్సెల్ఫ్ సేస్, సర్వ సృష్టికైన దేవుడు అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు. ఎక్కడొచ్చింది అబ్రహాముకి? అబ్రహాం ఏమైనా అందగాడు అనుకుంటున్నారా? అబ్రహామును దేవుడు పిలిచినప్పటికి ఏమీ లేదు. దేవుని దృష్టిలో అబ్రహాము నిందారహితుడిగా ఉన్నాడు, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు, వినయం కలిగి ఉన్నాడు. దేవుడు మనం దీవించాలంటే ఇందాక యోబు చెప్పినట్లుగా గుడారములోంచి దుర్మార్గతను ఏం చేయాలి? దూరంగా తొలగించాలి. నేను ఇందాక చెప్పాను, ఈ ఆధునిక యుగంలో దుర్మార్గత ఏంటో తెలియట్లేదు. నేను చేసేది కరెక్ట్ అనుకుంటున్నాడు ప్రతి మానవుడు, నేను చేసేది మంచి అనుకుంటున్నాడు. మన మంచి దేవుని ముందు దృష్టిలో ఎలా ఉందంట? మూరికే గుడ్డలు. మనం మంచిని చేయాలంటే దిస్ ఈజ్ ద మిర్రర్. దేవుని వాక్యం మనకు అద్దాలా ఉంటుంది. మన అందరిలో పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి. మనం వెళ్ళిన షాపింగ్ కాంప్లెక్స్ పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి. భలేగా చూసుకుంటాం. నేను ఇందాక అక్కడ కూర్చున్నాను, 3:30 అయింది. నా కారు దగ్గర వచ్చి ఆడపిల్లందరిలో చూసుకుంటాను, చూడలేదు. నేను చూశాను కాబట్టి పరిగెత్తిపోయారు. 3:45 ఇంటికి వెళ్ళిపోయి ముందు కూడా చూసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఏంటి? నున్నగా ఉన్నామో లేదని. పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయి, మంచిదే. కాస్ట్లీ అద్దాలు ఉన్నాయి, మంచిదే. మరి హృదయాన్ని ఎక్కడ చూస్తాం? ఈ హృదయాన్ని ఏ అద్దంలో చూసుకుని బాగు చేస్తాం? ఏ డాక్టర్ చూడగలడు? ఇర్మియా చెప్పాడు కదా, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? హూ కెన్ డిటెక్ట్ ఇట్? అది గ్రహింపగలవాడు ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఎవరో తెలుసా? దాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఆ దేవుడు చెప్తున్నాడు, నీ గుడారములో నుంచి దుర్మార్గతను దూరంగా తొలగించేసుకో. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నీకు సమాధానం ఇస్తాను. నీవు అప్పుడు ఏం చేస్తావు తెలుసా? అభివృద్ధి చెందుతావు. చాలామంది అభివృద్ధి అనుకుంటే ఏమనుకుంటారు? ఎందా చెప్పినట్టుగా పెద్ద పెద్ద మేళ్ళు, కోటీశ్వర్లు అనుకుంటారు. ఒక ఆయన ఉన్నాడు 14వ శతాబ్దంలో. అతడు దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు. బైబిల్ లేదా రోజుల్లో. దేవుని భయభక్తులు కలిగి దేవుని ఎలాగైనా సరే బైబిల్ని అందరికి అందించాలని కోరుకున్నాడు. ఎలాగ అందించాడు? ఎలా అందించగలడు? ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ లేదు, ఏమి లేదు. ఇంచుమించు 600 సంవత్సరాల క్రితం అలాగా కష్టపడి 1445 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బైబిల్ను అచ్చొత్తించాడు. అతని పేరేంటి తెలుసా? జర్మనీ దేశానికి చెందినటువంటి జోహానెస్ గ్యూటెన్బర్గ్. ప్రపంచం ఉన్నంతకాలం ఈ పుస్తకాలు ఎక్కడ ప్రింట్ అయ్యాయి అంటే, మొట్టమొదటి అచ్చు ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టినవాడు ఎవరు? చదువుకున్న వాళ్ళు చెప్తారు, జోహానెస్ గ్యూటెన్బర్గ్. అతని పేరు ఎలా ఉంది చెప్పండి? అత్యధికంగా ఉంది. ఇప్పుడు లేడు, 600 సంవత్సరాల క్రితం అయితే ఊహించుండడు. ఈ రోజున ప్రపంచంలో కొన్ని లక్షలు కూడా కాదు, మిలియన్స్ ఆఫ్ లైబ్రరీస్ ఆర్ దేర్. నిన్న ఇప్పుడు మన లైబ్రరీ వారోత్సవాలు జరిగాయి అన్ని చోట్ల. ఈ రోజులో పుస్తకాలు చదవడం మానేశారు అండి, బైబిల్ చదవడం మానేశారు. ఇంకా మిగతా పుస్తకాలు ఏం చదువుతారు? ఇన్ని పుస్తకాలు వస్తున్నాయంటే కారణం ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టడం. దేవుడు అతను ఏం చేశాడు తెలుసా? ఆ చిన్న గ్రామంలో జర్మనీలో పుట్టినటువంటి వాడిని ఉన్నతంగా చేశాడు. కారణం ఏంటో తెలుసా? దుర్మార్గతను తన గుడారం నుంచి దూరంగా పాడవేశాడు. ఇది చాలా సులువు, దీనికి డబ్బులతో పని లేదు.
బైబిల్లో ఉన్న దేవుడు చెప్పేది ప్రతిదీ కూడా మనం చేయగలిగిందే చెప్తాడు. ఈ మాట మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మనం చేయలేంది, మనకు తలకు మించింది ఏం చేయమండి. మనం చేయగలిగిందే చెప్తాడు. మనం చేయగలిగిన సులువైన పని చెప్తాడు. అలా చేయడానికి మన మనసును నిలుపుకోవాలి. దుర్మార్గతను ఏం చేయాలంటే గుడారంలోంచి దూరంగా తొలగించాలి. ఎప్పుడైతే దూరంగా తొలగించామో ఆయన మనల్ని అత్యధికంగా దీవిస్తాడు, ఉన్నతంగా పైకి తెస్తాడు. మనం ఊహించలేము, మన చుట్టూ ఉన్నవాడు గారు ఊహించలేరు. ఏమిటి వీళ్ళు అని అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అలాంటి దేవుణ్ణి ఈ రాత్రి మనం అందరం సేవిస్తున్నాం. ఎంత ధన్యులమో తెలుసా. నిజంగా మేము అందరం చూసినప్పటికి చాలా సంతోషం అనిపించింది. నేను అనుకున్నాను ఎంతోమంది ఉంటారు, మన సంఘ సభ్యులు ఉంటారండి అన్నాడు. నాకు తెలిసి ఇక్కడ మన సంఘ సభ్యులతో సమానంగా కనబడతారు మిగతా వాళ్ళు కూడా. చక్కగా కూర్చున్నారు, చక్కగా పాటలు పాడడం, చక్కగా దేవుని మాటలు వింటున్నాం. అయితే ఈ రాత్రి మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? వీ నీడ్ టు టేక్ అవే ద వికెడ్నెస్ ఫ్రమ్ అవర్ హార్ట్. మన హృదయంలో నుంచి దుర్మార్గతను ఏం చేయాలంట? దూరంగా పడేయాలంట. ప్రభువా, ఇకెన్నడూ నేను చెడ్డ ఆలోచించను, ఇకెన్నడూ ఎవరి మీద నేను చెడ్డగా ఆలోచించను, అసలు నా మీద కూడా నేను చెడ్డగా ఆలోచించను, నీ మీద కూడా చెడ్డగా ఆలోచించను. నాకు వినయమైనటువంటి మనసు నాయన. అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, బైబిల్ ఉన్న భక్తులందరూ దీవించావు. నీవు నేటికి మారనటువంటి దేవుడు కాబట్టి నువ్వు నన్ను కూడా నిశ్చయంగా ఏం చేస్తావు? దీవిస్తావు. నీవు నన్ను విడిచిపెట్టవు, నన్ను ఎన్నడూ ఎడబాయవు. ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను విడువను, ఎడబాయను. చూడము, నిన్ను నా అరచేతుల మీద చెక్కుకున్నాను. నీవు నా సొత్తు, యు ఆర్ మైన్. నీవు నా సొత్తు. మనం ఒక సొత్తు అయిన తర్వాత ఇంకొక చోట వెళ్ళడానికి వీలు లేదు. ఎవరి సొత్తు అయితే వాళ్ళ దగ్గరే ఉండాలి. మనం దేవుని పిల్లలం గనక, దేవుని ఆశ్రయించిన వారం గనక ఆయనతోటే ఉండాలి. ఏం చెప్తున్నాడు అదే చేయాలి. ఒకవేళ నష్టం కలిగిన, ఇబ్బందులు కలిగిన, కష్టం కలిగిన, వీ నీడ్ టు వెయిట్ అపాన్ హిమ్. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు తెలుసా? ఉన్నతంగా దీవిస్తాడు. నీవు పిల్లలను నీవు చూస్తావు. నీతోటి ఆగిపోతుంది. జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఇట్ విల్ కంటిన్యూ. ఇక్కడ ఉన్నటువంటి మన సంఘ పెద్దలు ఉన్నారు చూడండి, 4-3 తరాల నుంచి అవి అలా కొనసాగుతూనే ఉన్నాయి. మళ్ళా జనరేషన్స్ వస్తున్నాయి, మరలా జనరేషన్స్ వస్తున్నాయి. అది దేవుని వాగ్దానం. మనం అనుకుంటాం మనం చేసే భక్తి ఏదో చేస్తున్నామో అనుకుంటాం, కానీ అది ఎక్కడ దాకా వెళ్ళిపోద్ది తెలుసా? అలా ఎక్కడ దాకానో వెళ్ళిపోద్ది, మనకు తెలియదు. నిన్న మన పెద్దలు, సంఘ పెద్దలు గారు, నేను కలిసి, కొంతమందిని కలిసి నిరదబోలు వెళ్ళాం. అక్కడికి ఒక ఆయన వచ్చాడు ముంబై నుంచి, కేరళ వాడు. ఆయన అంటున్నాడు వాడు మనవలు అమెరికాలో చదువుతున్నారు. ఆయన అంటున్నాడు నేను అమెరికా వెళ్ళి వచ్చాను, మా మనవల గురించి నేను ప్రార్థన చేస్తాను, భయం వేస్తుంది నాకు అంటున్నాడు. ఏంటి భయం అంటే? అంత గొప్ప దేశంలో భయం ఎందుకు వేస్తుందంటే ఈ లోకమాలిన్యం అంటుకుపోద్దేమో, లోకంలో పడి తిరిగేస్తారేమో. నేను నమ్ముకున్నాను, మా పిల్లలు నమ్ముకున్నారు. వాట్ అబౌట్ ద థర్డ్ జనరేషన్? వాళ్ళు ఏమైపోతారో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి అని ఇప్పుడు నేను ఇంకెవరి కోసం ప్రార్థన చేయట్లేదు, నేను నా భార్య మా మనవలిద్దరి కోసమే ప్రార్థన చేస్తానని చెప్పాడే. నిజమే, మనం కూడా మన వారందరి కోసం ప్రార్థన చేయాలి. మనకున్నటువంటి విశ్వాసము, మనకున్నటువంటి భక్తి, మనకున్నటువంటి నీతి మన పిల్లలకు కూడా రావాలి. కొన్నిసార్లు రాదు. అలా రావాలంటే మనం వారి కోసం ఏం చేయాలంటే ప్రార్థన. అబ్రహాము యొక్క విశ్వాసము ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు తర్వాత యాకోబుకు వచ్చింది, యాకోబు నుంచి 12 గోత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం అంతా కూడా, ఇశ్రాయేలు అందరూ కూడా ఆ 12 గోత్రాలు వాళ్ళు. కాబట్టి దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు, ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన కోరుకునేది ఏంటి తెలుసా? నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము. నీవు ఇవ్వగలిగింది, నాకు కావాల్సింది ఒకటే, నీ బంగారం, నీ వెండి కాదు. ఐ వాంట్ యువర్ హార్ట్. నీ హృదయం నాకు కావాలి. ఎందుకో తెలుసా? అది నీ స్వాధీనం లేదు, దాన్ని నువ్వు బాగు చేయలేవు. ఈ ప్రపంచంలో ఏ మనిషి బాగు చేయలేవు. దాన్ని బాగు చేయగలవాడిని ఎవరు తెలుసా? నేనే. చాలా కాలం క్రితం ఒక ఆయన కారుతో నడుపుకుంటూ వెళుతూ ఉండగా కారు బ్రేక్ డౌన్ అయిపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది. చాలా ప్రయత్నం చేశాడు, చాలా తిప్పలు పడ్డాడు, ఎన్ని చేశాడు, అది చేశాడు, ఏమీ అవ్వడం లేదు, బాగా అవ్వడం లేదు. చివరికి ఒక ఆయన గుర్రం మీద వెళుతున్నాడు. వెళుతూ ముసలాయన ఆగాడంట. ఏంటి బాబు అంటే, చాలాసేపు అయింది, నా కారు బాగా అవ్వట్లేదండి, చాలా ప్రయత్నం చేశాను, మరి ఇదేంటి అవ్వడం లేదంటే, సరే ఆయన గుర్రం నుంచి దిగి ఏదో ఒక దెబ్బ, ఇంజిన్ బానెట్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఇలా కొట్టాడు. ఇలా కొట్టిన తర్వాత నౌ ఇగ్నైట్ ది ఇంజిన్ అన్నాడు, స్టార్ట్ చేయమన్నాడు. స్టార్ట్ చేసినంటే స్టార్ట్ అయిపోయిందండి. వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి మేము పొద్దున్న తిప్పలు పడుతున్నాం చాలాసేపు నుంచి, ఎలా స్టార్ట్ అయిపోయిందంటే అప్పుడు అడిగారంట, అయ్యా మీరెవరు?
ఏంటి పనిలో చేశారంటే, నేను ఎవరినో తెలుసా? ఐఎమ్ ఫోర్డ్, ద మ్యాన్యుఫ్యాక్చరర్ ఆఫ్ దిస్ కార్. హెన్రీ ఫోర్డ్. నేను హెన్రీ ఫోర్డ్ నా పేరు. ఈ కారు తయారు చేసిన నేను. ఆ ఇంజిన్ ఎలా బాగుపడుతుందో, ఆ ఇంజిన్ ఎప్పుడు పాడవుతుందో, దాన్ని ఎక్కడ కొడితే స్టార్ట్ అవుతుందో నాకు తెలుసు అన్నప్పుడు కదా నిర్ఘాంతపోయారండి. ఈ మానవ హృదయాన్ని బాగు చేసేవాడు ఒకే ఒకడుండే ప్రపంచంలో. ఆయన ఎవరు తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన కావాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయం నాకు ఇచ్చే అన్నాడు. నీ హృదయం నాకు ఇచ్చి చూడు. ఇది చాలాసార్లు నీ మనసు ఇచ్చి చూడు, నా మనసు అంతా నువ్వేను పేర్లు పెడతారు వాళ్ళు. అది ఇచ్చి చూస్తే చాలా తిప్పబడుతున్నారు వాళ్ళు, ఇవ్వకుండా తిప్పబడుతున్నారు. తెలుసా? మానవ హృదయము ఇట్స్ నాట్ ఇన్ కంట్రోల్. ఎవరికి స్వాధీనం లేదు. తింటున్నారు, తాగుతున్నారు. కానీ ఈ మాట చెప్పాను కదా మీకు. ఒక రాత్రి 12 గంటల దాకా టీవీ చూస్తున్నాడంట, సెల్ చూస్తున్నాడంట, పొద్దు నుంచి క్లాసులో నిద్రపోతాడు. యారా బాబు నాకు నిద్ర అట్టట్లేదు అన్నాడు. నేను నిజమేమో అనుకున్నాను. అక్కడికి ఎక్కసాడు. ఏంటి మీ సంగతి అంటే, ఆ పిల్ల చెప్పలో నీళ్ళు అవుతుంది. సరే నంబర్ ఈయన మాట్లాడుతున్నాడు. మేనత్త వచ్చేస్తుందండి ఆమె చేస్తే. ఇదండి సంగతి. రాత్రి 1 గంట వరకు చూస్తాడండి. కట్టేస్తే పిచ్చికి ఎక్కలేస్తున్నాడు. ఆడు వచ్చి నిద్రపోతున్నాడు. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు తేడా లేదు. ఈ ఆధునిక యుగంలో అందరి హృదయాన్ని బట్టి గ్రిప్ చేసేసాడు. ఎందుకంటే సులువుగా దొరికింది అదే, ఇవ్వగలిగింది కూడా అదే. వాడు వచ్చేసి ఏం చేస్తాడు సార్? నానా చూడండి, నహూము గ్రంథం అనుకుంటే చూడండి, వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? మానవ హృదయాన్ని, నహూము గ్రంథము, పాత నిబంధనలు నహూము గ్రంథంలో ఉంటుంది. వాడు అందరిని గేలం వేసి లాగుతున్నాడట. ఏం చేస్తున్నాడు? గేలం వేస్తున్నాడట. ఎక్కడుంది అది? నహూము గ్రంథం అనుకుంటా. వాడందరికి గేలం వేసి లాగుతున్నాడంట. ప్రతి ఒక్కరిని గేలం వేసేస్తున్నాడు. ఆ గేలం హబక్కు గ్రంథం ఏమంటున్నాడు చూడండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కుంచుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడంట. ఎంత ఆనందపడుతున్నాడో తెలుసా? ఆయన అంటున్నాడు యేసుప్రభు గారికి, ఇదిగో వాళ్ళందరూ ఏమనుకుంటున్నావు, నువ్వు భలే అనుకుంటున్నావులే, వాళ్ళు ఊరికి అలాగ వస్తారు, అసలు నా దగ్గర ఉన్నారు వాళ్ళు. ఆడు గంతులు వేసి సంతోషిస్తాడు. ఎందుకు గంతులు వేస్తుందో తెలుసా? దేవుడు హృదయాన్ని. అందుకే ఇంగ్లీష్ భాషలో హార్ట్ అంటారు, తెలుసు కదా? హార్ట్ స్పెల్లింగ్ చెప్తారు ఎవరైనా? HEART. ఒక ఆయన ఏమన్నాడంటే, హార్ట్ అంటే హీ, హెచ్ అంటే ఎవరు? ఆయన. ఆర్ట్ అంటే ఏంటి? ఆర్ట్ బై అని రాస్తారు కదా అక్కడక్కడ బొమ్మలు వేసిన తర్వాత. ఆర్ట్ అంటే ఏంటి? తయారు చేసినాడు, లేకపోతే చిత్రకారుడు చేశాడు. ఆయన చేసుకున్నదంటే. అందుకని ఒక ఆయన అన్నాడు, మానవ హృదయంలో వాక్యూమ్ ఉందంట. ఆ వాక్యూమ్ అంటే ఖాళీ స్థలం ఉందంట. ఆ ఖాళీ స్థలం ఎందుకు పెట్టాడు తెలుసా? హీ వాంటెడ్ టు బి ఫిల్డ్ విత్ దట్. ఆయన దానితో నింపబడాలని, ఆయన ఉండాలని కొంచెం ఖాళీ పెట్టాడంట. మనం ఆ ఖాళీని బోలు అటుతో నింపేశాం. ఇప్పుడు డిసెంబర్ రాబోతుంది, ఇంకా ఏమున్నాయి చూడండి. బోళ్ళు నింపేస్తున్నాం. నిద్రపోయినప్పుడు నింపేస్తున్నాం, లేచినప్పుడు నింపేస్తున్నాం, బాత్రూంలో కూర్చున్నప్పుడు నింపేస్తున్నాం, నడుస్తున్నాం. ఎన్నో ఆలోచనలు. మీకు చాలాసార్లు యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయో తెలుసా? వాళ్ళు బండి నడుపుతున్నప్పుడు దే ఆర్ నాట్ ఇన్ దర్ కంట్రోల్, దే ఆర్ థింకింగ్ సమ్వేర్ ఎల్స్. మానవ హృదయంలో రకరకాల ఆలోచన పెడుతున్నాడు, గుచ్చు లాగుతున్నాడు. మీకు ఇంకో మాట చెప్తాను, ప్రొఫౌండ్ మాట. మానవులు ఎక్కువ శ్రమ ఎక్కడ పడుతున్నారో తెలుసా? నాట్ ఫిజికలీ బట్ ఇన్ ద మెంటల్ స్టేజ్. ఆలోచన బట్టే బాధపడిపోతున్నారు. ఆలోచన బట్టే తెగ ఇబ్బంది పడిపోతున్నారు. నాకు ఏదో అయిపోద్దాను మనసులో బాధపడిపోతున్నారు. బయట బాగానే ఉంటుంది, బయట చూస్తే ఏముండదు, నార్మల్గా ఉంటుంది. కానీ లోపల మాత్రం మదన పడిపోతాం. నిద్రలు పట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక ఆయన నాకు ఫోన్ చేసి అంటుంటాడు, నన్ను పలానా ఆయన ఇలాగన్నాడండి, నాకు రాత్రి నిద్ర పట్టలేదు, నేను మందు తగ్గినాను. ఓ 1 రోజు సెలవు పెట్టాడు. అది లోపల ఉండాలి, మందు తాగితే రాదు. ఆ మనసు ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇచ్చి చూడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఉన్నతంగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హీ విల్ మేక్ యూ అబండెంట్, హీ విల్ మేక్ యూ గ్రేట్. మీరు మళ్ళీ చెప్తున్నాను, గ్రేట్ అంటే పెద్ద మేళ్ళు ఉంటాయండి, 10 అంతస్తులు, డొనాల్డ్ ట్రంప్ లాగా ఇంత కట్టేస్తాను కాదు.
లేకపోతే ఇలాన్ మస్క్ లాగా ఇన్ని కోట్లు సంపాదించేస్తాను ఎక్స్ట్రా అది కాదు. నీకు మొట్టమొదటి ఆయన ఇచ్చేది ఏంటి తెలుసా? సమాధానము. అందుకని యేసుప్రభు అన్నారు, ఇదిగో నేను ఆ శాంతిని అనుగ్రహిస్తున్నాను, అది లోకం ఇచ్చేటువంటిది కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. శాంతి కలిగి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎంత ఆనందంగా ఉంటుందో మనం చెప్పలేం. అందుకనే మాసిలమన్ గారు రాశారు, శాంతి సమాధాన అధిపతి, శాంతములో ప్రశాంత నిధి. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన ఎవరిదన్నా కోప్పడ్డా? ఎవరి మీదన్నా పితురులు చెప్పాడా? ఎవరి మీదన్నా ఏదన్నా ఇదయ్యాడా? లేదు, ఎవరి మీద ఏమో. ఆయన అలా చూస్తూ ఉన్నాడు అంతే. అలాగా ఆయన 3.5 ఏళ్ళు పరిచర్య చేశాడు అండ్ ప్రపంచం అంతా మారిపోయింది. ఒక పాట రాశారు కదా, నువ్వేం చదువుకోలేదు, స్థాపించలేదు తరగతులు, కానీ ప్రతి చోట నీ పలుకే ప్రతి వాడిని సంధించాడు. ఈరోజు భూమి మీద ఉన్న 700 కోట్ల మందిని ఈ దినానికి బ్రతుకున్నటువంటి 700 crore people are touched by him, by known or unknown. యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. కొన్ని పేర్లు తెలియదు మనకి. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే పిల్లలు తెలియకపోవచ్చు. యేసు ప్రభు అంటే తెలియదా? ఎవ్రీబడి నోస్. కొన్ని 2000 సంవత్సరాల నుంచి ఈనాటి వరకు ఆయన గురించి ప్రపంచమంతా ప్రతి వాడికి తెలుస్తుంది. కానీ కొంతమంది మాత్రమే ఆయన కోరుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఆయన చెప్పినట్టు చేయలేక. దుర్మార్గం తీసేయమన్నాడు, ఎక్కడవుతుందండి దుర్మార్గం తీసేయడం అంటే? ఆడు నాకు అలా చేశాడు, నేను కూడా ఏం చేయాలి? ఇలా చేయాలి. ఏమొచ్చేసింది? చెడు ఆలోచన వచ్చింది, చెడు తలంపులు వచ్చేస్తాయి. అందుకని అంటాడు, అన్నిటికంటే మిన్నగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడు. ఇంకో మాట అంటాడు సొలొమోను, జీవధారలు వస్తాయండి హృదయం నుంచి. హృదయం నుంచి ఏమొస్తాయి చెప్పండి? జీవధారలు బయలుదేరుతాయి. బీ కేర్ఫుల్. అందుకని ఇంకో చోట అంటాడు యేసుప్రభు వారు, నీ హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరేం చేస్తుంది? మాట్లాడుతుంది. నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ చూసింగ్ మై వర్డ్స్ వెన్ ఐ స్పీక్. నేను మాట్లాడేటప్పుడు నా మాటలు చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అందుకని అదే సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథంలో, భూమి మీద ఉన్న నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. వీటన్నిటికీ రుజువు ఏంటో తెలుసా? దేవుని మీద ఆశ్రయించినప్పుడు మనం అలా ఉండగలం. దేవుని పక్క పెట్టేసాం అనుకోండి, మన అసలు రూపం బయటపడిపోతుంది. దేవునితో ఉన్నంతసేపు మనం చాలా జాగ్రత్తగా. ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? యెహోవా జైరే, యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడు. ఏం జరిగినా ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ కూర్చుని మనం అందరము ఆయన చేత ఆశీర్వదించబడాలంటే, కంచర్ల జాన్సన్ గారి కుటుంబంతో పాటుగా మన కుటుంబాలను దేవుడు ఆశ్రయించాలి, దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలంటే మనం ఆయనను ఆశ్రయించాలి. మన గురారంలోంచి దుర్మార్గతను దూరంగా తీసేయాలి. అది చేయగలిగిన పనే. అది పెద్ద కష్టమైంది ఏం కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఒక్కసారి కూర్చుని, ప్రభువా నీవు నాకు ఆలోచన. ఇంకో మాట చెప్తాను మీకు, ఈ దుర్మార్గత ఎలా పోద్దో తెలుసా? దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. కొలసీలు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, క్రీస్తు వాక్యము సమస్త విధముల జ్ఞానముతో మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయండి. ఎప్పుడైతే దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటుందో ఇక దురాలోచనలు రావు, చెడ్డ మాటలు రావు, చెడ్డ తలంపులు రావు, నరహత్యలు రావు, ఏమి రావు. మన ముందు ఎవరు కనబడతారంటే, నా ముందు సిలువ, నా వెనుక లోకాశలు. ఇప్పుడు లోకాశలు ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పండి? బ్యాక్కి వెళ్ళిపోయి. నా ముందు ఎవరు కనబడుతున్నారు? సిలువ. ఆ పాట పాడాడు భక్తుడు, నీ యేసుని వెంబడింతునని నేను ఇప్పుడు నించుకున్నాను, నేను వెనుక తిరగను, వెనకాడను. ఎందుకో తెలుసా? ద క్రాస్ ఇస్ బిఫోర్ మీ, ద వరల్డ్ ఇస్ బిహైండ్ మీ. నా ముందే ఉంది సిలువ ఉంది, నా వెనుక లోకం ఉంది. మనం పాడగలం అలాగా? మనం ధైర్యంగా చెప్పగలమా? మన ముందేమో లోకం ఉంది, మన వెనకాల సిలువ ఉంది. అందుకనే చిత్రాలు చేస్తున్నాం. పుట్ క్రాస్ బిఫోర్ యూ. అందుకని చాలాసార్లు ప్రసంగాలు చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేస్తారు, ప్లీజ్ హైడ్ మీ బిహైండ్ యువర్ క్రాస్, బిహైండ్ యువర్ క్రాస్ అంటారు. నీ సిలువు చోట నన్ను మరుగు చేయ ప్రభు అంటారు. సిలువు చోటును మరుగు చేస్తే మనకు సిలువే కనబడుతుంది. కాబట్టి రాత్రి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను, మిమ్మల్ని అందరికీ ధైర్యం చెప్తున్నాను. ఈ బైబిల్ ఉన్న దేవుడు కోరుకున్నది ఏంటి తెలుసా? మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆ హృదయంలో దుర్మార్గత బయటకు వెళ్ళిపోతే ఆయన వచ్చి ఏం చేస్తాడో? నివసిస్తాడు. అది నివసిస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు ఆనందమే. అనుదిన కూటములు అందరి గృహాల్లో ఆయన అనుభవించాడు. అది ఒకప్పుడు ఆయనకి లేదో భాగ్యం. ఆయన కూడా లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో ఉందాం అనుకున్నాడు, కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టలేదు. వాళ్ళు అనుకున్న, అయ్యో నేను ఎంతో శ్రమపడి కొనుక్కున్నాం, నువ్వు దేవుని సేవ చేస్తావు అనుకున్నావు, ఇదేంట్రా బాబు ఇలాగ అయిపోయావు అనుకుని ఆ మరలా తీసుకుని వచ్చిన తర్వాత
భారతదేశంలో ఎవ్వరు చేయలేనటువంటి గొప్ప సేవ చేశాడు ఆయన. ఏది పట్టుకున్న బంగారం అయిపోయింది ఆయన. ఏది పట్టుకుంటుంది బంగారం అయిపోయింది. ఇక్కడే మన ప్రాంతంలోనే పుట్టాడు ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు. ఆయన భలే ఇష్టం. ఆ పేరు పిఠాపురం గ్రామంలో పుట్టాడు. ఎవరైన పేరు? డాక్టర్ ఏబి మాసిలామణి గారు. గొప్ప పాటలు రాశాడు, గొప్ప పరిచయం చేశాడు. ఆయన ఏమంటారు తెలుసా? బిల్లీ గ్రాహం ఆఫ్ ది ఈస్ట్ అంటారు. తూర్పు దేశాల్లో ఉన్న బిల్లీ గ్రాహం లాంటి వాడు అంటారు. అలాంటి గొప్ప సాక్ష్యము మనం ఉంది. అలాంటి వారు రాసిన పాటలు, అలాంటి రాసిన పత్రికలు చదువుతున్నప్పుడు మనం ఇంకా ఎంత ధన్యులమో తెలుసా. వాళ్ళకి ఆ రోజులు అలాంటివి లేవు, మనకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి దినాన మనం చేయవలసింది ఏంటి తెలుసా? మనం ఆశీర్వదించబడాలంటే గుడారములోంచి దుర్మార్గతను దూరంగా తొలగించుకోవాలి. ఆయనకు మనం స్థానం ఇచ్చేయాలి. ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని నీకు ఏం చేస్తున్నాను? సమర్పిస్తున్నాను. నువ్వేం చేస్తావు అది చెయ్యి. చాలా కాలం క్రితం ఒక ఆయన వంగ తోట వేసుకున్నాడట. వంగ తోట వేసుకున్న తర్వాత అక్కడ కూర్చోబెట్టారు వాడిని. వాడు ఏం చేయాలంటే, ఇలాగే రాత్రి కూటం జరుగుతుంది, ఆ కూటానికి వెళ్ళాలి. కానీ వెళ్ళడానికి అతను అవకాశం లేక ఆ వంగ తోట దగ్గర కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టిన తర్వాత ఆ గాలికి తాటాకులు ఉంటాయి కదా, ఆ తాటాకులు తగులుతున్నాయంట. ఇటు తగులుతున్నప్పుడు వాడు గట్టిగా అరుస్తున్నాడు. ఈలోగా వచ్చిన దొంగళ్ళు పారిపోతున్నారంట. వంకాయలు కోసుకోవడానికి వచ్చిన దొంగలు వీడు నిజంగా చూసి అరుస్తున్నాడేమో అనుకుని వాళ్ళు పారిపోతున్నారంట. అంటే అతను దేని మీద పెట్టేశాడు తన బాధ్యత అంట? దేవుని మీద పెట్టేశాడు. నిజంగా లేచి వెళ్ళాడు అతను, గుడ్డువాడు యాక్చువల్గా. కాబట్టి ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ఆయన మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఉన్నతంగా దీవిస్తాడు. ఈ ప్రపంచంలో ఒకే ఒక కరెన్సీ ఉంది, వాళ్ళు మాత్రమే ఈ మాట రాసుకున్నారు. అందుకని దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా? ప్రపంచంలో 250 దేశాలు వాళ్ళకి ఆ కరెన్సీనే పెట్టి, ఇంకా గొప్ప కరెన్సీలు ఉన్నాయి తెలుసలేదు మీకు, కానీ వాళ్ళని మొత్తం అంతర్జాతీయంగా వాణిజ్యాన్ని కానీ దేనికి కానీ ఆ డబ్బునే ప్రామాణికంగా తీసుకున్నారు. ఎవరో తెలుసా? వాళ్ళు అమెరికా వాళ్ళు. వాళ్ళు ఏం రాసుకున్నారో తెలుసా? డాలర్ మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్. ఏం రాసుకున్నారు ఆ డాలర్ మీద? ఎప్పుడైనా చూసారు మీరు? ఇన్ గాడ్ వి ట్రస్ట్. మా ఆశ్రయం ఎవరి మీద? దేవుని మీద. మేము దేవుని ఆశ్రయిస్తున్నాం. మా దేశంలో ఉన్న సంపదను బట్టి కానీ, మా దేశంలో సైంటిస్టులను బట్టి కానీ, మా దేశంలో దేని బట్టి కాదు, మా ఆశ్రయం ఎవరి మీద? దేవుని మీద. అందుకంటాడు, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళని ఆయన ఏం చేస్తాడు? ఉన్నతంగా తీసుకెళ్తాడు. వాళ్ళు మనకంటే ఏం గొప్పోళ్ళు ఏం కాదు, వాళ్ళు చేసింది ఒకటే ఒక పని, దేవునిని ఆశ్రయించారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనం కూడా దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనల్ని ఉన్నతంగా తీసుకెళ్తాడు. మనం ఊహించలేము. మనం బ్రతుకున్నప్పుడే చూడగలం, లేదా మన నెక్స్ట్ జనరేషన్ చూడగలరు. అబ్రహాము వలె దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దావీదు వలె మనల్ని ఆశీర్వదిస్తాడు, యోసేపు వలె ఆశీర్వదిస్తాడు. వీళ్ళందరూ దేవునికి దగ్గరగా జీవించారు. వారి హృదయాలలో చెడుతనం లేకుండా జాగ్రత్తగా కాపాడుకున్నారు. వారికంటే మనం ధన్యులం. ఎందుకో తెలుసా? వాళ్ళ బైబిల్ లేకుండానే కాపాడుకున్నారు. ఈ రోజున మనం అందరం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చేతు పట్టుకుంటున్నాం. మనం ఇంకా ఎంత బాగా జీవించాలి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయన ముఖాన్ని చూసి వేసేవాడు కాదు. అబ్బా ఇప్పుడు చాలా అందంగా ఉంది, దీవించేద్దాం, వీడు ఇలాగున్నాడు వద్దు అనుకునేవాడు కదా. ఆయన ఎక్కడ చూస్తాడు? సమూయేలు అంటున్నాడు కదా, మనుషులు పై రూపం లక్ష్య పెడతారు కానీ ఆయన హృదయాన్ని లక్ష్య పెడతాడు. దాన్ని బట్టి నేను హెచ్చిస్తాడు, దాన్ని బట్టి నేను దీవిస్తాడు. మనం కోరుకుంటూ అయిపోదు. చాలాసార్లు మనం కోరుకుంటూ ఉంటాం కానీ జరగవు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఈజ్ హిస్ హార్ట్ రైట్ బిఫోర్ మీ? ఇతని హృదయం నా ఎడల సరిగా ఉందా లేదా అని చూస్తాడు. అప్పుడు అలా అంటాడు అంతే. ఊహించలేంటి, ఎంత పాడాం కదా, ఊహించలేనటువంటి మేలులతో ఆయన మనల్ని నింపుతాడు. కాబట్టి ఈ రాత్రి ఇక్కడ కూడిన మనం అందరం కూడా అదే భావన కలిగి దావీదు వలె, అలాగే యోబు గ్రంథంలో రాయబడినట్లుగా మన దుర్మార్గతను దూరంగా తొలగించుకుందాం. ఒకసారి మళ్ళీ చదువుని చూడ మాట. యోబు గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము. నీవు ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవేం చేస్తావు? అభివృద్ధి పొందుతావు. ఇంకా మీరు చదువుకుంటూ ఉంటే 27వ వచనం, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన మనమేం చేస్తాడు? ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడు? అందుకని ఒక చోట ఉంది, దేవుడు పాపుల మనవని ఆలకింపడని ఎరుగుదు. పాపులంటే ఎవరండి? ఏమన్నా రంగు తీసుకుంటారనుకున్నారా? ఇలా రాసుకుని ఉంటారు? లేదు. హృదయం సరిగా లేకపోతే దేవుని దృష్టిలో అది పాపం.
హృదయాన్నే చూస్తాడు ఆయన. నువ్వు ఏ బట్టలు వేసుకున్నావు చూడడం, మురికి బట్టలు వేసుకున్నావా, ఏం వేసుకున్నావు అనేది దాన్ని పెద్దగా పట్టించుకోడు. హృదయం తెల్లగా ఉందో చూస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే ఆయన ఏం చేస్తాడంట, వింటాడు. తర్వాత చూడండి, నీవు మనం ఆలకిస్తాడు, నీ మొక్కుబడులు చెల్లిస్తావు. 28 వచ్చిన చాలా మంచి మాట చూడు. మరి నువ్వు దేనిని యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎంత నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు ఐ రిజాయిస్, ఇన్ఫాక్ట్ ఐ డాన్స్ ఇన్ మై సెల్ఫ్. నా మార్గంలో ఏముంటుందంట, వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు అంటే మనం ఏ మార్గంలో ఎక్కడ వెళ్తానో ఏం చేస్తాడు ఆయన, మన మార్గాలను ఏం చేస్తాడు, సరళం చేస్తాడు. లైట్ కనబడుతుంది, ఏ అడుదొడుకులు ఉండవు, అడ్డంకులు ఉండవు, చక్కగా వెళ్ళిపోతాం. అందుకే ఇంత చదువుకున్నాం కదా, నీటి కాలంలో ఉన్న చెట్టు ఎలాగ ఉంటుందో అలాగే ఎప్పుడు ఫలిస్తూ ఉంటాం. నీవు దేనిని యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఇంకా చదివితే, నీవు పడద్రోయబడినప్పుడు మీద చూచితనందువు వినయము గలవానిని ఆయన రక్షించును, నిర్దోషి కానివైనా నేను ఆయన విడిపించును, అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపను. చూడండి 29 వచనంలో రెండో మాటలో వినయము గలవానిని ఆయన ఏం చేస్తాడంట, రక్షించును. కాబట్టి రాత్రి అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఆయన మాట వినడానికి. ఒకే ఒక మాట మీద నేను ఫోకస్ చేశాను. ఏంటో తెలుసా, నీ హృదయంలోంచి ఏం తీసుకోవాలి, దుర్మార్గతను దూరంగా పడేయాలి. ఈ కూడా ముఖం నల్లగా ఉందనుకోండి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న రంగు మారిపోయి ముక్కు తెలుసా మీకు, మైకేల్ జాక్సన్ అతను చాలాసార్లు సర్జరీ చేయించుకున్న ముక్కు గురించి అందంగా కనబడాలి. ఎప్పుడు కూడా డాక్టర్స్ ఉండేవారు, కొన్ని $1 million ఇచ్చేవాడు అంటాడు, అందరికి జీతాలు ఇచ్చేవాడు. $1 million చిన్న విషయం ఏం కాదు. ఇవన్నీ బాగు చేసుకోగలిగాడు, కానీ హృదయాన్ని బాగు చేసుకోవడం మాత్రం ఎవరి వల్ల కాదు. తీసుకెళ్ళని చేతులు పెట్టేద్దాం, ప్రభు ఈ హృదయాన్ని నాకు ఇచ్చావు, ఇందులో ఏ చెడుగా ఉండకూడదు, నాకు చెడ్డ ఆలోచనలు రాకూడదు, నీ మాట చొప్పునే ఉంటానని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆయన మనం తప్పనిసరిగా ఏం చేస్తాడు, వృద్ధి చేస్తాడు. అలాగే కుటుంబాన్ని ఇంకా వృద్ధి చేసి, మరి వాళ్ళు దేనినైనా తలస్తే అది తప్పనిసరిగా స్థిరపరచబడి ఇంకా ఉన్నతంగా సంఘములోను సమాజంలోను ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఇంకా వారు గొప్ప కార్యాలు చేయడానికి మనమందరం వారి కోసం ప్రార్థన చేద్దాం. మనమందరం అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి మనందరం ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన తలలో ఉంచండి. కృపా నమ్మకము కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగోనైనా మా ప్రియులు కంచర్ల జాన్సన్ గారి కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి, వారికి ఇచ్చిన మనుమలను బట్టి, మనుమరాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబాన్ని నీవు అంచెలంచెలుగా దీవించావు, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మమ్మల్ని అందరిని పిలిచి, ఇదిగో మా దేవుడు మాకు గొప్ప కార్యం చేశాడు, మా ఇడల గొప్ప ఉపకారం చేశాడని మమ్మల్ని అందరిని పిలిచి నాయన ప్రజలందరూ ఎదుట వారు సాక్ష్యం చెప్పి నేను మహిమపరిచారు. నీ వాక్యంలోంచి నువ్వు నాతో మాతో మాట్లాడావు ప్రభు. ఇదిగో నీ హృదయంలోంచి కూడా, నీ గుడారం నుంచి చెడుతనం దూరంగా తొలగిస్తే నీవు అభివృద్ధి చెందుతావని నువ్వు మాతో మాట్లాడావు. నువ్వు మాకు సహాయం చేయండి ప్రభు. మమ్మల్ని అందరం దీవించండి. పిల్లలేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవని యెహోవా ఆశీర్వదించును, దీవించునని నీ వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా మేము అందరం ఉండి నీకు మహిమ తెచ్చేవారుగా మేము ఉండడానికి మమ్మల్ని ఆయుత్తపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు దివ్య నామమున మిక్కిలి వినయంతో వేడుకుంటాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.